ఎలాంటి నేరం చేయకుండా ఆరోపణల వల్ల జైల్లో పడి శిక్ష అనుభవిస్తున్న ఒక తండ్రిని కాపాడడానికి తన పిల్లలు ఏం చేశారో తెలుసా? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇన్సిడెంట్ వచ్చేసి యూపీలోని కాన్పూర్లో జరిగింది. మరి ఏ కేసు విషయం పరంగా జైల్లోకి వెళ్ళాడనేది మనకు కూడా తెలియదు. అండ్ ఇతను జైలుకి వెళ్తున్న టైంలో ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు వచ్చేసి రిషబ్ అండ్ కూతురు పేరు వచ్చేసి ఉపాసన. చాలా చిన్న పిల్లలు అన్నమాట. ఈయన ఇప్పుడు జైల్లో ఉండబట్టి అరౌండ్ 11 years అవుతుంది. ఈ 11 years నుంచి కూడా తను ఏ తప్పు చేయకున్నా కేసు ఆరోపణల వల్ల జైల్లో ఉండాల్సిన పరిస్థితి అన్నమాట. ఆయనను బయటికి తీసుకురావడానికి మరి వాళ్ళకు కావాల్సినంత సోర్స్ లేదనంటే ఆధారాలు సమకూర్చుకోలేకనో, లేకుంటే లాయర్ని పెట్టి కేసు వాదించలేకనో, అనేక సమస్యల వల్ల ఆయనను బయటికి తీసుకురాలేక అండ్ అందులో చూడలేక ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. చిన్నప్పటి నుంచి తన తండ్రికి జరిగిన ఇన్సిడెంట్ అనేది బాగా దగ్గర నుండి చూసిన పిల్లలు ఎలాగైనా సరే తన తండ్రిని బయటికి తీసుకురావాలి అన్న ఒక దృఢమైన సంకల్పంతో ఏం చేశారంటే లా చదివారు. ఎస్, ఇద్దరు లా చదివి తండ్రికి సంబంధించిన కేసు పరంగా ఏవేవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి ఫైనల్గా కావాల్సిన ఆధారాలన్నీ సంపాదించుకొని మళ్ళీ ఏదైతే ఫాదర్ మీద ఉన్న కేసు ఉందో దాన్ని వాదించి ఫైనల్గా ఫాదర్ని బయటికి తీసుకొచ్చారు. ఎస్, బయటికి తీసుకొచ్చారు. ఇది చాలా సూపర్గా అనిపించింది నాకు ఈ స్టోరీ చూసినప్పుడు. అంటే సోర్స్ ఎక్కడా లేదు తండ్రిని కాపాడుకోవడానికి. ఫైనల్గా వాళ్ళే లాయర్లుగా చదివి మళ్ళీ దానికి సంబంధించి అంత కష్టపడి ఫైనల్గా బయటికి తీసుకొచ్చారని అంటే అసలు ఇలాంటి పిల్లలు ఉండడం అనేది అతనికి అదృష్టమే చెప్పాలంటే. కోర్టులో అతన్ని రిలీజ్ చేయమని చెప్పగానే ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఆయన ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు అంటే, నేను కన్న పిల్లలు నన్ను కాపాడారా అని అనుకొని చాలా ఎమోషనల్ అయిపోయి ఉంటాడు. అండ్ తండ్రి బయటకు వస్తున్నాడు అని చెప్పేసి నా కుటుంబం కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటుందో అసలు నాకు ఫీల్ అవుతుంటేనే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇదైతే గూస్ బంప్స్ మూమెంటే. సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. అండ్ దీని మీద మీ అభిప్రాయం ఎలా అనిపించింది? ఆ పిల్లలు అలా చదవడం అండ్ ఆయన బయటికి రావడం, దీని గురించి కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.